హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి బయాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సూక్ష్మజీవుల ప్రపంచం. ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క టాపిక్ అనేది. ఈ టాపిక్లో క్వశ్చన్లు లేకుండా ఏ పేపర్ కూడా ఉండదు. ఈ టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు కూడా లైవ్ కంటిన్యూ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, నమీబియా సముద్ర తీరంలో థియో మార్గరీటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నమీబియా సముద్ర తీరంలో థియో మార్గరీటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఆంథోనీ వాన్ లీవెన్ హుక్, ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 3 స్వాన్, ఆప్షన్ 4 సూల్జ్. నమీబియా సముద్ర తీరంలో థియో మార్గరీటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 సూల్జ్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దండాకారంగా ఉండే బ్యాక్టీరియాలను ఏమని పిలుస్తారు? దండాకారంగా ఉండే బ్యాక్టీరియాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 కొక్కై, ఆప్షన్ 2 బ్యాసిల్లస్, ఆప్షన్ 3 విబ్రియో, ఆప్షన్ 4 స్పెరిల్లం. దండాకారంగా ఉండే బ్యాక్టీరియాలను ఏమని పిలుస్తారు? సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 బ్యాసిల్లస్. దండాకారంగా ఉండే బ్యాక్టీరియాలను బ్యాసిల్లస్ అనేసి పిలుస్తారనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బ్యాక్టీరియా రకాలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియాగా దేనిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియాగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 బ్యాసిల్లస్ తురింజెన్సిస్, ఆప్షన్ 2 క్లాస్ట్రీడియం బోట్యులినం, ఆప్షన్ 3 అజటోబాక్టీరియా, ఆప్షన్ 4 1 మరియు 2. ఈ క్రింది వాటిలో ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియాగా దేనిని పేర్కొంటారు? సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 క్లాస్ట్రీడియం బోట్యులినం. ఇది ఆహారాన్ని కలుషితం చేసేటటువంటి బ్యాక్టీరియా అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగును? ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఆప్షన్ 1 కోరింత దగ్గు, ఆప్షన్ 2 డిఫ్తీరియా, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగును? మరి సరైన సమాధానం సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్షయ వ్యాధి. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బీసీజీ వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? బీసీజీ వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 పైవన్నీ.
బీసీజీ వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 is the right answer. ఆప్షన్ 3 క్షయవ్యాధి. సో ఇక క్షయవ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్ను ఉపయోగిస్తారన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. టైఫాయిడ్ అనున్నది ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? టైఫాయిడ్ అనున్నది ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఆప్షన్ 1 కార్నీ బ్యాక్టీరియా, ఆప్షన్ 2 మైకోబాక్టీరియా, ఆప్షన్ 3 సాల్మోనెల్లా టైఫై, ఆప్షన్ 4 క్లాస్ట్రీడియం. టైఫాయిడ్ అనున్నది ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సాల్మోనెల్లా టైఫై అనే బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క టైఫాయిడ్ అనేటటువంటి వ్యాధి సంభవిస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వైడల్ పరీక్ష ద్వారా ఈ క్రింది వాటిలో ఏ వ్యాధిని నిర్ధారిస్తారు? వైడల్ పరీక్ష ద్వారా ఈ క్రింది వాటిలో ఏ వ్యాధిని నిర్ధారిస్తారు? ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 ధనుర్వాతం. అంటే వైడల్ పరీక్ష ద్వారా ఈ క్రింది వాటిలో ఏ వ్యాధిని నిర్ధారిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 టైఫాయిడ్. సో వైడల్ పరీక్ష ద్వారా ఈ యొక్క టైఫాయిడ్ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యాధి సోకిన భాగాలు క్షీణిస్తూ రంగును కోల్పోయి స్పర్శ జ్ఞానాన్ని కోల్పోవుట అనున్నది ఏ వ్యాధి యొక్క లక్షణం? వ్యాధి సోకిన భాగాలు క్షీణిస్తూ రంగును కోల్పోయి స్పర్శ జ్ఞానాన్ని కోల్పోవుట అనున్నది ఏ వ్యాధి యొక్క లక్షణం? ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 కుష్టు, ఆప్షన్ 4 1 మరియు 3. సో ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మనకి నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది బయాలజీకి సంబంధించి. ఆ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మనము సోషల్ స్టడీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది లైవ్ ఎగ్జామ్స్లో. ఓన్లీ క్లాస్ వైజే కండక్ట్ చేస్తాం. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కుష్టు. ఇక కుష్టు వ్యాధి యొక్క లక్షణం అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూమిని శుభ్రపరిచే తోటీలుగా వేటిని పేర్కొంటారు? భూమిని శుభ్రపరిచే తోటీలుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 బ్యాక్టీరియాలు, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవన్స్. భూమిని శుభ్రపరిచే తోటీలుగా వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీకు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో త్వరలోనే మనం 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నాము. సో కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఎక్కువ ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 శిలీంధ్రాలు. భూమిని శుభ్రపరిచే తోటీలుగా వేటిని పేర్కొంటారు అంటే శిలీంధ్రాలు అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శిలీంధ్రాలలో అత్యంత పెద్ద శిలీంధ్రంగా దేనిని పేర్కొంటారు? శిలీంధ్రాలలో అత్యంత పెద్ద శిలీంధ్రంగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 రైజోపస్, ఆప్షన్ 2 స్పైరోగైరా, ఆప్షన్ 3 అగారికస్, ఆప్షన్ 4 క్లామిడోమోనాస్.
శిలీంధ్రాలలో అత్యంత పెద్ద శిలీంధ్రంగా దేనిని పేర్కొంటారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అగారికస్. సో అగారికస్ అనేది శిలీంధ్రాలలోకెల్లా అతిపెద్ద శిలీంధ్రం అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశ శైవలాల పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? భారతదేశ శైవలాల పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 2 ఆంథన్ వాన్ లివెన్హుక్, ఆప్షన్ 3 ఎంఓపి అయ్యంగార్, ఆప్షన్ 4 రొనాల్డ్ రాస్. భారతదేశ శైవలాల పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎంఓపి అయ్యంగార్. సో భారతదేశ శైవలాల పితామహుడిగా ఎంఓపి అయ్యంగార్ను పేర్కొంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. శైవలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? శైవలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మైకాలజీ, ఆప్షన్ 2 ఫైకాలజీ, ఆప్షన్ 3 ప్యాథాలజీ, ఆప్షన్ 4 మైక్రోబయాలజీ. శైవలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఫైకాలజీ. ఓకేనా, ఫైకాలజీ అంటారు. శైవలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఫైకాలజీ అనేసి అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రపంచంలో సగానికి పైగా ఆక్సిజన్ వాయువును అందిస్తున్న జీవులు ఏవి? ప్రపంచంలో సగానికి పైగా ఆక్సిజన్ వాయువును అందిస్తున్న జీవులు. ఆప్షన్ 1 శిలీంధ్రాలు, ఆప్షన్ 2 బ్యాక్టీరియాలు, ఆప్షన్ 3 శైవలాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవాలు. ప్రపంచంలో సగానికి పైగా ఆక్సిజన్ వాయువును అందిస్తున్న జీవులు ఏవి? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 శైవలాలు. సో ప్రపంచంలో సగానికి పైగా ఆక్సిజన్ వాయువును అందిస్తున్న జీవులు శైవలాలు అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అంతరిక్ష పర్యాటకులు ఆక్సిజన్ కొరకు తమ వెంట తీసుకుని వెళ్ళే శైవలం ఏది? అంతరిక్ష పర్యాటకులు ఆక్సిజన్ కొరకు తమ వెంట తీసుకుని వెళ్ళే శైవలం. ఆప్షన్ 1 మైక్రోసిన్, ఆప్షన్ 2 క్లోరెల్లా, ఆప్షన్ 3 స్పైరోగైరా, ఆప్షన్ 4 క్లామిడోమోనాస్. అంతరిక్ష పర్యాటకులు ఆక్సిజన్ కొరకు తమ వెంట తీసుకుని వెళ్ళే శైవలం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 క్లోరెల్లా. అంతరిక్ష పర్యాటకులు ఆక్సిజన్ కొరకు తీసుకుని వెళ్ళే శైవలం క్లోరెల్లా అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్. కుంటలోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారుటకు కారణమగు శైవలాలు ఏవి? కుంటలో ఉండేటటువంటి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుటకు కారణమగు శైవలాలు. ఆప్షన్ 1 మైక్రోసిన్, ఆప్షన్ 2 స్పైరోగైరా, ఆప్షన్ 3 క్లామిడోమోనాస్, ఆప్షన్ 4 2 మరియు 3. కుంటలోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారుటకు కారణమగు శైవలాలు ఏవి?
మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 2 మరియు 3 స్పైరోగైరా, క్లామిడోమోనాస్ ఈ రెండు కూడా కుంటల్లో ఉన్నటువంటి నీరు ఆకుపచ్చ రంగులో మారడానికి తోడ్పడేటటువంటి శైవలాలు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సముద్రపు అలంకరణ మొక్కలుగా వేటిని పిలుస్తారు? సముద్రపు అలంకరణ మొక్కలుగా వేటిని పిలుస్తారు? ఆప్షన్ 1 డయాటామ్స్, ఆప్షన్ 2 మైక్రోసీన్, ఆప్షన్ 3 స్పైరోగైరా, ఆప్షన్ 4 క్లోరెల్లా. సముద్రపు అలంకరణ మొక్కలుగా వేటిని పిలుస్తారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 డయాటామ్స్. సముద్రపు అలంకరణ మొక్కలుగా ఈ యొక్క డయాటామ్స్ని పిలుస్తారనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు ఏవి? ఈ క్రింది వాటిలో ప్రోటోజోవా వల్ల కలిగేటటువంటి వ్యాధులు. ఆప్షన్ 1 మలేరియా, అమీబియాసిస్, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 పైవన్నీ. ప్రోటోజోవా వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 మలేరియా, అమీబియాసిస్. ప్రోటోజోవా వల్ల కలిగేటటువంటి వ్యాధులు మలేరియా మరియు అమీబియాసిస్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఆగస్టు 20, ఆప్షన్ 2 ఆగస్టు 15, ఆప్షన్ 3 ఏప్రిల్ 24, ఆప్షన్ 4 జూన్ 5. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఆగస్టు 20. సో ఆగస్టు 20న ఈ యొక్క ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, మలేరియా వ్యాధిపైన పరిశోధనలు చేసినది ఎవరు? మలేరియా వ్యాధిపైన పరిశోధనలు చేసినది. ఆప్షన్ 1 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 3 రొనాల్డ్ రాస్, ఆప్షన్ 4 లివెన్ హుక్. మలేరియా వ్యాధిపైన పరిశోధనలు చేసినది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రొనాల్డ్ రాస్. ఇక రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిపైన పరిశోధనలు చేయడం జరిగింది. మరి ఇక మలేరియా వ్యాధిపైన పరిశోధనలు మన యొక్క హైదరాబాద్లోనే చేయడం జరిగిందనమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బేకరీలలో బ్రెడ్ తయారీ కోసం ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? బేకరీలలో బ్రెడ్ తయారీ కోసం ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 ఈస్ట్, ఆప్షన్ 2 అగర్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 క్లోరెల్లా. బేకరీలలో సహజంగా బ్రెడ్ తయారీ కోసం ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు?
మీకు బయాలజీ కంప్లీట్ అయిన తర్వాత మనం సోషల్ స్టడీస్ స్టార్ట్ చేస్తాం. టెక్స్ట్ బుక్ అంటే కంటెంట్ వైజ్ అంటే క్లాస్ వైజ్ అనమాట. నెక్స్ట్ అంటే ప్రతి సబ్జెక్టు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ టాపిక్ వైజ్ కండక్ట్ చేస్తాం, క్లాస్ వైజ్ లైవ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో రెగ్యులర్గా అయితే మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ను ఆవిష్కరించిన సంవత్సరం ఏది? పెన్సిలిన్ను ఆవిష్కరించిన సంవత్సరం. ఆప్షన్ 1 1927, ఆప్షన్ 2 1929, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1932. పెన్సిలిన్ను ఆవిష్కరించిన సంవత్సరం. పెన్సిలిన్ను ఆవిష్కరించిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో రెగ్యులర్గా ప్రతి సబ్జెక్టు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక టెట్ నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్లో ఇస్తారు. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి ఫ్రెండ్స్ అందరూ కూడా. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1929. సో పెన్సిలిన్ను 1929లో ఆవిష్కరించడం జరిగింది. ఓకే. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా ఎవరిని పేర్కొంటారు? అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 అలెగ్జాండర్, ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 3 ఎల్లాప్రగడ సుబ్బారావు, ఆప్షన్ 4 ఎంఓపి అయ్యంగార్. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా ఎవరిని పేర్కొంటారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎల్లాప్రగడ సుబ్బారావు. ఈయన టెట్రాసైక్లిన్ కనుగొనడం జరిగింది మరి యొక్క ప్లేగు వ్యాధి నివారణ కొరకు, ఓకేనా. సో అందుకని నేను అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా పేర్కొంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వ్యాధికి మందు కనుగొన్న శుభతరుణంలో కుల్లీ కుతుబ్ షా చార్మినార్ కట్టడాన్ని నిర్మించాడు? ఏ వ్యాధికి మందు కనుగొన్న శుభతరుణంలో కుల్లీ కుతుబ్ షా చార్మినార్ కట్టడాన్ని నిర్మించాడు? ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 ప్లేగు, ఆప్షన్ 4 మలేరియా. సో ఏ వ్యాధికి మందు కనుగొన్న శుభతరుణంలో కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టడాన్ని నిర్మించడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ప్లేగు వ్యాధి. సో ఇక ప్లేగు వ్యాధికి మందు కనుగొన్న శుభతరుణంలో కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టడాన్ని నిర్మించడం జరిగిందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు ఇటువంటి ప్రశ్నలు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త. పోలియో వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఆల్బర్ట్ సాబిన్, ఆప్షన్ 2 జోనస్ సాక్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 అలెగ్జాండర్. పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో మనకి టెట్ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్లో కంపల్సరీ ఇస్తారు. సో ఇప్పటివరకు చాలామంది అసలు కనీసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు. సో చాలామంది టెట్ నోటిఫికేషన్ పడినాక చదవదాం అనుకుంటున్నారు. సో చాలా వరకు కూడా కొత్త సిలబస్ ఉంటుంది, ఓల్డ్ సిలబస్ కూడా ఉంటుంది. సో చదవడానికి టైం అయితే అస్సలు సరిపోదు. నోటిఫికేషన్ తర్వాత చాలా తక్కువ టైమే ఇస్తారు, ఒక 40 days అలా ఇస్తారనమాట. సో వీలైనంత వరకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే తప్పకుండా డిఎస్సిలో సక్సెస్ అవ్వచ్చు. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 జోనస్ సాక్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ర్యాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? ర్యాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 రొనాల్డ్ రాస్, ఆప్షన్ 2 జెన్నర్, ఆప్షన్ 3 లూయిస్ పాస్చర్, ఆప్షన్ 4 సుబ్బారావు. ర్యాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో
డైలీ కూడా ప్రతి సబ్జెక్టు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో మనం లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. కొన్ని క్విక్ రివ్యూస్ మీద కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ టాపిక్స్ని కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ అందరికీ అందుబాటులో లేవు కాబట్టి ప్రస్తుతానికి. నెక్స్ట్ ఆల్రెడీ మనం టెట్ బ్యాచ్కి సంబంధించి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ వాళ్ళు తెలుగు, సైన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోవచ్చినాయి వాళ్ళందరికీ కూడా. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లూయిస్ పాస్చర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. వైరస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి? వైరస్ అనగా లాటిన్ భాషలో అర్థం. ఆప్షన్ 1 మత్తును కలిగించేది, ఆప్షన్ 2 విషం, ఆప్షన్ 3 హంతకి, ఆప్షన్ 4 కిరీటం. వైరస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి? సో టెట్కి సంబంధించి ఒకవేళ డైలీ ఆన్లైన్ టెస్ట్లు ఎవరైనా రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ అయితే చేయండి. నేను అక్కడ రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో మనము మరొక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది టెట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి సంబంధించి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 విషం. వైరస్ అనగా లాటిన్ భాషలో విషం అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మసూచి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? మసూచి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 అలెగ్జాండర్, ఆప్షన్ 2 ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ 3 రొనాల్డ్ రాస్, ఆప్షన్ 4 లూయిస్ పాస్చర్. మసూచి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఎడ్వర్డ్ జెన్నర్. మసూచి వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వైరస్కు సంబంధించని వ్యాధి ఏది? ఈ క్రింది వాటిలో వైరస్కు సంబంధించినటువంటి వ్యాధి. ఆప్షన్ 1 మసూచి, ఆప్షన్ 2 పోలియో, ఆప్షన్ 3 సార్స్, ఆప్షన్ 4 అమీబియాసిస్. క్రింది వాటిలో వైరస్కు సంబంధించని వ్యాధిగా ఏ వ్యాధిని పేర్కొంటారు? మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ టైం అయితే వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? సో నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో. సో ముందు నుంచి ఒక లాంగ్ ప్రిపరేషన్ ఉంటే కానీ జాబ్ కొట్టడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అమీబియాసిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పీసీఆర్ను విస్తరించండి. పీసీఆర్ని విస్తరించండి. ఆప్షన్ 1 పాలిమర్ చైన్ రియాక్షన్, ఆప్షన్ 2 పాలిమర్ కంట్రోల్ రెసిస్టెన్సీ, ఆప్షన్ 3 పల్మనరీ కంట్రోల్ రియాక్షన్, ఆప్షన్ 4 ప్రైమరీ చైన్ రియాక్షన్. పీసీఆర్ని విస్తరించండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 పాలిమర్ చైన్ రియాక్షన్. పీసీఆర్ అనగా పాలిమర్ చైన్ రియాక్షన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఇటువంటి ప్రశ్నలు తప్పకుండా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటివి కూడా బాగా చెక్ చేసుకోండి టాపిక్స్ చదివేటప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మురికి నీటిని శుద్ధి చేయడానికి తోడ్పడేవి. మురికి నీటిని శుద్ధి చేయడానికి తోడ్పడేవి ఏవి? ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 బ్యాక్టీరియాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవాలు. మురికి నీటిని శుద్ధి చేయడానికి తోడ్పడేటటువంటివి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 బ్యాక్టీరియాలు. సో మురికి నీటిని శుద్ధి చేయడానికి తోడ్పడేవి బ్యాక్టీరియాలు అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, మరియు అదేవిధంగా టెట్ 2 డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఛానల్ లింక్స్ని షేర్ చేయండి. సో మీరందరూ కూడా తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మన యొక్క ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి ఏ నోటిఫికేషన్ అయినా సరే, ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మనం టెట్ 2 డిఎస్సి కంప్లీట్గా డిఎస్సి అయిపోయేంత వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీలైనంత ఎక్కువ మందికి మన యొక్క ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మనం అతి త్వరలోనే మనం 1K సబ్స్క్రైబర్ని అందుకోబోతున్నాము. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ వల్ల అన్నమాట. సో చాలామంది అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.